శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మా వీడియోస్ అని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాటరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. అంటే సిఏ ఎలాగంటారో సిఎంఏ కూడా అంటారు. అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ మీకు తెలిసే ఉంటుంది. జనరల్గా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నట్టుగా అన్నీ ఉంటాయండి. చేసుకుంటే అన్నీ ఉంటాయి. మీరు ఉంటే నాకు పంపించండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వివాహాలు కాకపోయినా, లేకపోతే ముహూర్తాలు పెట్టాలనుకున్నా, అయితే మ్యాచ్ మేచింగ్ అంటే వధువు వారి లేక జాతకాల పరిశీలన కావాలన్నా తప్పకుండా నేనే చెప్తానండి. ముఖ్యంగా నా పేరు వాటరేవు ఆదినారాయణ శర్మ అందాక చెప్పినట్టుగానే మీకు నా వీడియోస్ నచ్చితే చేయాలనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన వీడియోస్ అందరికీ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా 1 జూన్ నుంచి 15 జూన్ వరకు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అంటే 1 జూన్ 2025, 15th జూన్ 2025, 15 డేస్ యొక్క ఈ ప్రభావం జూన్లో అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా 15 రోజులు మంచి కాలమేనండి. ఫైనాన్షియల్ స్టేటస్ ఏమాత్రం తగ్గదు. పైగా కుజ గురులు కూడా మీ ద్వితీయ భావాన్ని చూస్తున్నారు. చూడడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము, అంటే ఆర్థికంగా నిలదొక్కోవడము, ధనప్రాప్తి కలగడము, అంతేకాకుండా కుటుంబంలో సఖ్యత, అనురాగము ఎక్కువ ఉండడము, సకాలంలో భోజన వసతులు కలగడము, ఇవన్నీ చాలా బాగున్నాయండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా ఫైనాన్షియల్ స్టేటస్ రాహు వల్ల మీకు పెరుగుతుంది, కానీ కొంత పెద్ద వాళ్ళతో తగాదాలు రావడానికి అవకాశం ఉంది. కొంత మంచి పక్కన స్నేహితులతో కానీ. సో 3వ భావంలో శని కూడా మంచి యోగాన్ని, అంటే ధనయోగాన్ని, ధనప్రాప్తిని, ప్రయాణాలు కలిగించేది చేయడము, మీ చెల్లెళ్ళని చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళకి బాగుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారండి. తెలివితేటలు ఎక్కువ, కష్టపడతారు. 15 రోజుల్లో శుభవార్తలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 4th భావంలో మీ జనరల్గా శుక్రుడు బాగున్నాడండి. చక్కటి బట్టలు కొనుక్కుంటారు, అంటే ఆభరణాలు, బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. అంటే వాహనాలు కొనుక్కుంటారు, కొంతమంది భూములు కొనుక్కుంటారు. అలా మీకు మీ తగ్గట్టుగా, అవసరాలు తగ్గట్టుగా మీరు శుక్రుడు ప్రభావం వల్ల అన్ని సకాలంలో జరుగుతాయి. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, విద్యలో అభివృద్ధి ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ముఖ్యంగా సంగీతం, వాయిద్య కళాకారులకి, మ్యూజిక్ డైరెక్టర్స్కి అంటాం కదా, వీళ్ళందరికీ శుక్రుడు ప్రభావం వల్ల మంచి యోగ్యత కలిగి ఉంది. పైగా 6వ భావంలో రవి బుధులు ఉన్నారు కదండి. భయమేలా? 6వ భావం పంచమస్థానంలో రవి బుధులు ఉంటే జనరల్గా పంచమస్థానంలో మన జాతకాల్లో కూడా రవి బుధులు ఉన్నా దీర్ఘాయుష్యవంతులైనటువంటి పుత్ర సంతాన జననం కలుగుతారు అని శాస్త్రంలో ఉందండి. అవి ఇప్పుడు పంచభావం ఇప్పుడు మనం గోచారం చెప్పుకుంటాం కాబట్టి కొడుకుల వలన ధనప్రాప్తి, కుమార్తెల వలన కొడుకుల వలన ధనప్రాప్తి కలుగుతుంది అంటాము. అలాగే సినిమా రంగం, టెలివిజన్ రంగంలో అదృష్టం తోడవుతుందంటూ ఉంటాం. నృత్య కళాకారులకి, అలాగే గాయకులకి, మ్యూజిక్ కంపోజర్ చేసేవారికి, వాళ్ళందరూ కూడా మంచి యోగం అనే రఘుబుధులు కదండి, బాగా మంచి యోగాన్ని ఇస్తారు. పంచమస్తల రఘుబుధులే పొలిటికల్ రంగంలో పదవులు కూడా ఇస్తారు, గాయత్రి మంత్ర సిద్ధిని ఇస్తారు. ఇలా చెప్పుకుంటే చాలా ఉందండి. ఏదేమైనా మకర రాశి వాళ్ళకి 6వ భావంలో బుధ గురులు మంచి చేస్తారుంటాయి. అంటే కోర్టు సంబంధించిన, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని సక్సెస్ అయ్యేట్టుగా, ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చేట్టుగా ఆ భగవంతుడు మిమ్మల్ని మంచి దారిలో నడిపించే అవకాశం ఉంది కొంతమందికి. అలాగే మేనమామలకు బుధుడు 6వ భావం అంటే మేనమామలకి అద్భుతంగా ఉండడానికి అంటారు సరే, అద్భుతంగా ఉంటుంది అంటారుగా, అలా చాలా బాగుందండి. 6వ భావంలో గురుడు బుధుడు వలన తెలివితేటలు పెరగడము, జ్ఞాపశక్తి పెరగడము, జ్ఞాన సంపదలు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడము, బుద్ధి బలంతో ఎదుటి వాళ్ళని జయించడము, అలాగే మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా ఉన్నతంగా రాణించడము అద్భుతంగా ఉంది కదండి. పైగా సప్తమాధిపతి అంటే చంద్రుడు కూడా అయ్యాడు. మీకు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేస్తారు, మీ బిజినెస్లు డెవలప్ చేసుకుంటారు. ఏదైనా 8వ స్థానంలో కుజుడితో కలిసిన కేతువు, రావు కేతువులు కూడా కాలసర్దోషంలో కేతువు 8వ స్థానంలో ఉండడం వలన మకర రాశి వాళ్ళకి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి.
అంటే నిజంగా జరిగిపోతాయండి అని అందరికీ అలా కాదు, అందరికీ ఏం కాదు. ఇది తెలుసుకోవడం వరకు మాత్రమే మేము చెప్తూ ఉంటాం. నిజంగా రియల్గా జరగాలంటే మీ జాతకాల్లో ఆ టైం రావాలి. అదే అందరికీ యాక్సిడెంట్ జరిగిపోతుందంటే ఇంకా భూమి మీద ఎవడు ఉంటాడండి? అలా కాదు. మకర రాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన మాత్రమే. అంటే యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నడుస్తూ పడిపోవడమో అది కూడా చాలా ఇబ్బంది కదండి. అయితే నడుస్తూ ఎవడో సైకిల్తో మనం కుదడమో అలా చిన్నవి ఉంటాయి తప్ప విపరీతంగా మరణానికి సంబంధించిన ఏమి ఉండవు, భయపడకండి. కానీ భాగ్యస్థానం కూడా చూసుకుంటే భాగ్యం కూడా వృత్తి కాదండి. చదువులో కూడా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. విదేశాల ప్రోగ్రెస్ పెట్టుకుంటారు, విదేశాలు కూడా వెళ్ళలేకపోతుంటారు. చదువు రీత్యా ఏదో ఆటంకాలు, మీకు కోరుకున్న యూనివర్సిటీస్లో రాలేకపోవడం సీటు, ఇలా కొన్ని ఉంటాయండి. మీ అనుకున్న ఇన్స్టిట్యూషన్స్లో ఉద్యోగాలు రాలేకపోవడము, లేట్ అయిపోతూ జనరల్గా ఉద్యోగం కాదు బిజినెస్లో లేట్ అవ్వడం అవకాశం ఉంది. అయినా ప్రొఫెషనల్గా థ్రిల్లింగ్ చాలా బాగుంటుందండి మీకు. అంటే ఉద్యోగపరంగా మీకు ఐశ్వర్యము ఆశ్చర్యము రెండు కలుగుతాయండి. ఆశ్చర్యం కలిగి ఐశ్వర్యం కలుగుతుంది. అంటే నాకు ఉద్యోగం వచ్చింది అనుకుంటాం కదా, బ్యాంకింగ్ రంగంలోనూ విద్యా సంస్థల్లోనూ ప్రొఫెసర్స్ గాను అలాగే అడ్వకేట్స్ గాను చాలా ఉద్యోగ భద్రత ఉందండి. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి అద్భుతమైన కాలము, అలాగే ఆగమ శాస్త్ర పాండిత్యం ఉన్న వారికి అద్భుతంగా బాగా ఉంటుందండి. వాళ్ళకి చాలా ఉద్యోగపరంగా నేమ్ అండ్ ఫేమ్ ధనప్రాప్తి ఎక్కువ కలుగుతుంది. వాళ్ళ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంటుంది. ఏదైనా మకర రాశి వాళ్ళకి 12వ భావాధిపతి కూడా 12 భావాలను గురుడు చూడడం వల్ల 12th హౌస్ 12th హౌస్ చూసుకుంటడం వల్ల సన్మానాలు మంచి వాటికి ధనం ఖర్చు పెట్టడాలు ఉన్నాయి. ఏదైనా రావుకేతుల మధ్యలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి ముందుకు అడిగేయండి. అమ్మవారిని, వినాయకుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడంతో పాటు మీరు శివాభిషేకాలు ఎక్కువ చేసుకోవాలండి. శివాభిషేకాలు చేసుకోవడం వల్ల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని అధిగమించడం జరుగుతుందండి. ఎందుకంటే శివుడి అభిషేకాలు మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా చెప్పాలంటే అండి, యాక్చువల్గా మీ మకర రాశి వారికే కుజుడు కూడా యాక్చువల్గా మీకు 4th హౌస్ లార్డ్ అయిపోయాడు కాబట్టి కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉంటుందండి. అందుకని ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, కళ్యాణాలు, ఆవు పాలతో పూజించుకోవడాలు, అలాగే వీలుంటే మీ గుళ్ళలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట చేసుకోవడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఏదైనా శని ప్రభావం బాగా మీకు కలిసి వచ్చే అంశం చెప్పచ్చండి. ఆయన మీకు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శనీశ్వరుడు తీసుకెళ్ళడం కానీ మీకు రాహు ప్రభావం వల్ల, లేకపోతే రాహు కూడా అంత అద్భుతం ప్రభావం ఇవ్వడం. కానీ అమ్మవారికి పూజలు చేసుకోవడం వల్ల మంచి కలిగిస్తాడు తప్ప చెడు కలిగించడానికి అవకాశాలు తక్కువ. ఏదేమైనా మీ మకర రాశి వారికి మంచి యోగం కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా 11వ భావాన్ని కూడా కుజుడు చూస్తున్నాడు కాబట్టి భూములు, వాహనాలు, గృహసౌఖ్యము ఇవన్నీ మీకు ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, ఆచరించవలసిన విధి విధానాలు, అలాగే పరిహారాలు, రెమెడీసు ఇవన్నీ అంటాం కదండి. మనం ఒక ముక్కలో చెప్పాలంటే రెమెడీస్ ఇలా పరిపరి భాషలో చెప్పుకుంటున్నాం, పరిపరి విధాలుగా చెప్పుకుంటాం. ఏం లేదండి, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా అన్ని గ్రహాలు కూడా దిగ్బంధంలో ఉండిపోయాయి. అంటే రాహు కేతుల మధ్యలో సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి ప్లానెట్స్ అన్నీ కూడా. సో ఇలా ఉంటే ఏంటి అంటే, ఇలా ఉంటేనండి మనం ఎంత కష్టపడ్డా కూడా మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. మనకి గుర్తింపు కానీ గౌరవం కానీ దక్కదు. కొంతమందికి అయితే అనారోగ్య సమస్యలు వచ్చేసి హాస్పిటలైజేషన్ అయిపోతూ ఉంటారు. కొంతమంది పొలిటికల్ రంగంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి పదవులు రాక ఎదుటి వాళ్ళ చేత తిట్లు, ఎదుటి వాళ్ళ చేత ఏదో విమర్శలు చేసుకుంటూ, రాజకీయ రంగంలో వాళ్ళకి కాదండి, అందరికీ కూడా. ఎందుకంటే మనకి టైం బాగోనప్పుడు అలాగ ఉంటుంది అంటాం కదా. సో ఇవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా రాహుకేతుల వలన, శనైశ్వరుని వలన కొంతమందికి కొన్ని రాసుల వాళ్ళకి దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతులకి మన ఇంటి దగ్గరే, మన ఇంట్లోనే అమ్మవారికి పూజలు చేసుకోవడము, కుంకుమ పూజ కానీ ఏదైనా, లేకపోతే రాహుకాల సర్పదోషంలో మంగళవారం మీరు గుడికి వెళ్ళడము, లేకపోతే గుడికి సంబంధించిన పూజలు వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కడితే వాళ్ళు చేస్తారు, అది చేయించుకోవడము. అంటే రాహుకాల మంగళవారం అంటారు కదా, మంగళవారం కూడా రాహుకాలంలో పూజలు, అమ్మవారి పూజలు అదొకటి. అలాగే పౌర్ణమి పూట కానీ అమావాస్య పూటలు కానీ అమ్మవారికి మనము ఏమంటారంటే చండీ హోమం అంటారు కదా, వాళ్ళు చేయించుకోవడం వలన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధికంగా పూజించడం వలన
మీరు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. అంతేకాకుండా పౌర్ణమి చవితి రోజు గణపతి ఆరాధన, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః 108 సార్లు అనలేమా అన్ని తీరతాం. సో అలా చేసుకోవడం వలన దోషాలు చాలా పరిహారం అవుతాయండి. వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన, శివాభిషేకాలు, శనీశ్వరుడికి అభిషేకాలు, నూనెతోటి తైలాభిషేకాలు చేసుకోవడం వలన శని వలన వచ్చే దోషాలు కూడా, శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అవుతాయి. సో ఈ విధంగా మీ అన్ని రాసుల వాళ్ళకి నేను చెప్పదగ్గ సూచన ఇవ్వనండి. మీకు ఏమాత్రం వీలుంటే ఆ పూజలే చేసుకోండి. విపరీతంగా డబ్బులు అప్పు చేసేసో అది వేరే వాళ్ళ దగ్గర తెచ్చేసుకునో మనం బ్రహ్మాండంగా చేసుకుందాం అని మాత్రం అనుకోకండి. స్వామివారికి మనస్ఫూర్తిగా ఎవరు పూజ చేస్తారో వాళ్ళకే మంచి ఫలితాలు దక్కుతాయని శాస్త్రం కూడా చెప్తాను. సో ఈ విధంగా మీ రాశులు అందరికీ బాగుండాలని, విధి విధానాలతో మీరు వృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.